హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా క్విక్‌గా అయిపోయే రెసిపీ. కేక్ అండి. రెసిపీ చూసేయండి. 6 ఎగ్స్ తీసుకున్నాను. వైట్‌దంతా ఒక బౌల్‌లో, యెల్లో అంతా ఒక బౌల్‌లో తీసేసుకొని, వైట్‌ది ఉన్న దానిలో బాగా మిక్స్ చేస్తున్నా. బాగా నురుజొచ్చేసాక బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిల్లా ఎసెన్స్ ఏసి బాగా బీటర్‌తో బీట్ చేసేసాక, యెల్లో ఉన్న బౌల్‌లో ఒక కప్పు షుగర్ ఏసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇది కూడా బాగా నురుజు రావాలి. అప్పుడు ఈ యెల్లో దాన్ని వైట్ దాంట్లో ఏసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు. తర్వాత ఒక కప్పు మైదా జల్లించి ఏసుకోండి. ఉండలు రాకుండా. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా రెడీ అయిపోయింది క్రీము. ఒక బౌల్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్, లేదు అనుకుంటే మీ దగ్గర ఆయిల్ అని మైదా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్ ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర, లేదు అంటే కొంచెం పెద్ద డేషా లాంటిది తీసేసుకొని ఇసుక వేసుకొని సిమ్లో ఉంచేసుకోండి. ఇది ఒక 40 మినిట్స్ పట్టిద్ది. చూడండి ఎలా వచ్చిందో, చాలా స్మూత్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ